Good morning, sir. Good morning. Oh, this is the forest created Yeah. with us. See, you can see అంటే నా దృక్పథంలో ఏం ఆలోచించానంటే మనం ప్లాంటేషన్స్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నాం కానీ ఫారెస్ట్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నాము. ఫారెస్ట్ని మనం చాలా ఫారెస్ట్ని కోల్పోతున్నాం. బట్ అలాంటి ఫారెస్ట్ని క్రియేట్ చేయాలి కానీ ప్లాంటేషన్స్ రూపంలో ప్లాంటేషన్స్ పెడితే ఎంతకాలంలో అవి ఫారెస్ట్గా రూపుదిద్దుతాయి అనేది మన లైఫ్ టైంలో జరగని పని ఒకటి, మా సర్వీస్ కాలంలో అయితే అసలు జరగని పని. సో 30 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే ఈ న్యాచురల్ ఫారెస్ట్ క్రియేషన్ అనేది మియావాకీ ప్రిన్సిపల్స్ను ఉపయోగించి చాలా సక్సెస్ఫుల్గా విదిన్ 2 ఇయర్స్లో సస్టైనబుల్ ఫారెస్ట్ని మనం క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఈ టెక్నిక్ ద్వారా మనం చేయగలుగుతున్నాము. దీంట్లో ఓన్లీ 4-5 ప్రిన్సిపల్స్. ఒకటి ఏంటంటే హై డెన్సిటీ ప్లాంటింగ్, రెండోది వచ్చేసి ర్యాండమ్ ప్లాంటింగ్, మూడోది వచ్చేసి 3 టైర్ ప్లాంటింగ్, నాలుగోది వచ్చేసి లోకల్ స్పీసీస్ ప్లాంటింగ్. అయితే ఇవన్నీ హై డెన్సిటీ అనుకున్నప్పుడు సాయిల్ ఎన్రిచ్ చేయాలి. మన సాయిల్స్ అన్ని ఇనర్ట్ సాయిల్స్, మొత్తం ఫర్టిలిటీ పోయింది, సాయిల్ ఇరోడ్ అయింది. కాబట్టి వీ హ్యావ్ టు ఎన్రిచ్ ద సాయిల్, ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ లోకల్ స్పీసీస్. చూస్ ద లోకల్ స్పీసీస్ ఓన్లీ. చిన్న ఈ జానెడ్ని నాటొచ్చు, బెత్తడి నాటొచ్చు, ఫీటీ నాటొచ్చు, 2 మీటర్లది నాటొచ్చు, మీటర్ది నాటొచ్చు. అవే జాతి మొక్కలు ఏ సైజు అన్నా నాటొచ్చును, విత్తనాలు కూడా నాటొచ్చును. లోకల్గా ఉండే జాతులన్నీ నాటితే అదొక బయోడైవర్సిటీ జీన్ పూల్ లాగా తయారవుతుంది. ఒక సంవత్సరం పోయిందంటే ఇట్ బికమ్స్ ఎ సేఫ్ హోమ్ ఫర్ ఆల్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. ఇట్ బికమ్స్ ఎ బయోడైవర్సిటీ జీన్ పూల్ ఫర్ ద ఎవ్రీ విలేజ్. ఒక గ్రామంలో ఒక ఎకరం క్రియేట్ చేయగలిగితే ఇట్ బికమ్స్ ఏ జీన్ పూల్ ఫర్ ద విలేజ్. యూ కెన్ సీ ఒక్క వర్షం పడితే చెట్టుకు భూమికి అంబ్రెల్లా లాగా ఒక చుక్క నీరు బయటకు పోయే ప్రసక్తి ఉండదు, మొత్తం భూమిలోకి ఇంకే అవకాశం ఉంది. రెండోది బయోడైవర్సిటీ. ఇంత లోకల్ స్పీసీస్ని కన్జర్వ్ చేస్తే దిస్ ఇస్ బికమ్స్ ఎ సేఫ్ హోమ్ ఫర్ ద ఎనిమల్స్. కాబట్టి యూ కెన్ సీ బర్డ్స్, రెప్టైల్స్, హనీ బీస్, ఇన్సెక్ట్స్, స్నేక్స్, ఎన్నెన్ని రకాలుగా వస్తున్నాయి. సో అలాగే హై డెన్సిటీ ఉండడం వల్ల బయోమాస్ పడడం వల్ల అదే రీసైకిల్ అవుతుంది. బర్డ్స్ కొత్త విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తాయి. మన ఇక్కడైతే లేని చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా జర్మినేట్ అవుతాయి. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ బికమ్స్ ఎ సస్టైనబుల్ ఫారెస్ట్. అంటే మనకు సస్టైనబుల్ న్యాచురల్ ఫారెస్ట్ వస్తుంది, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవుతుంది, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అవుతుంది, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవుతుంది. సో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యాచురల్ ఫారెస్ట్ ఇస్ క్రియేటెడ్ విదిన్ నో టైమ్. You can see how the bird is flying there within this. Nest formations are there. You can see sitafal there. Within this, I mean, in the first year itself, it has come. You can see the narepa tree. This has grown up to 4-5 meters in no time. I mean, this kind of girth and this kind of. I mean, now I'm getting scared to go inside because the honeybees' homes are also forming these days inside. This is beautiful, sir. Definitely, within 2 years. You can see the butterflies. Okay. And not one tree, you can see innumerable number of species spread over, randomly planted. And చిన్నది పెద్దది నేచురల్ ఫారెస్ట్లో అయితే ఎలా అయితే 3 టైర్ ప్లాంటింగ్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ప్లాంటింగ్ ఇస్ విజిబుల్. See how it has grown. This bibbi chettu, it has grown into 6 meters. Because of competition. Yeah, and look at this tea. It has grown into 6 meters. Oh, this is beyond, Yeah. sir. Yeah, and look at the neredu chettu. It's not easy to get such kind of growth in 3-4 years. Yes, whether all this will sustain or not in future is, right now they are getting enough of mutual cooperation from the plants and enough of resources from the soil, so they are growing fully well. Now, once the natural selection process sets in, obviously the survival of the fittest will come into the picture. Yeah. No, actually మనం వచ్చినామని అవి ఎగిరిపోతూ ఉన్నాయి బర్డ్స్. వీడింగ్ ఇంకా చేస్తున్నారా? వాటరింగ్ వీడింగ్ ఏమైనా చేస్తున్నారా? వాటరింగ్ చేస్తున్నాం సార్. చేయొద్దు, ఇంకా ఎందుకు చేయాలి సార్? వాటరింగ్ ఇంకా చేస్తున్నారా? అంటే ఇక మనకు చేయకూడదు, వర్షాకాలం కదా, వర్షాకాలం కాకపోయినా చేయకూడదు. These the butterflies. Yeah. Actually, birds, you can hear the sound.
Can you imagine this? How it has grown such a tall See, this is a big sign. Look at this. So big. Can you imagine this growth? Huh? I would To say what depth the soil was 30 centimeters. hidden? Okay. Can you imagine this? The mulch is very good, sir, and everywhere.